పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి నియోజకవర్గ 4 మండలాలు 2 మున్సిపాలిటీలకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ 163 మంది లబ్ధిదారులకు రూపాయలు 54,61,500 విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదుగా పంపిణీ చేశామని అన్నారు. పార్టీలకు అతీతంగా గత 10 సంవత్సరాలుగా చింతా ప్రభాకర్ గారి కృషితో సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్ఓసీ చెక్కులను అందజేయడం జరిగింది. 2018 ఎన్నికల్లో కేసీఆర్ గారు చింతా ప్రభాకర్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించండి, సంగారెడ్డి జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తానని చెప్పారు. 2018 ఎన్నికల్లో చింతా ప్రభాకర్ గారు ఓడిన చెప్పిన విధంగానే జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేశారు. పక్క సంగారెడ్డి జిల్లాకు మెడికల్ కాలేజీ చింతా ప్రభాకర్ గారి కోరిక మేరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంజూరు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉంది మీరే కదా, సంగారెడ్డి పట్టణానికి డంప్ యార్డు సమస్య తీర్చండి. సంగారెడ్డి పట్టణంలో సగం వార్డుల్లో సీసీ రోడ్డు డ్రైనేజీ వ్యవస్థ లేదు. గతంలో చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులతో అభివృద్ధి తప్ప ప్రత్యేక నిధులు లేవు. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయించి చిత్తశుద్ధిని నియోజకవర్గ ప్రజలపై ఉన్న ప్రేమను చాటుకోవాలి అని అన్నారు. శ్రీకాంత్ బ్యాక్ అండ్ కొద్దిగా ఓకే రైట్ ఓకే రైట్ రైట్ అమ్మ ఓకే ఇట్లా అమ్మ ఇక్కడ చూడు రైట్ 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 అమ్మ ఓకే నువ్వు అక్కడ చెప్తే జరిగింది ఆయన సార్ ఓకే సార్ ఓకే 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 రైట్ అమ్మ సార్ ఓకే సార్ గజుడు పెద్ద మనిషి ఓకే ఓకే సార్ రైట్ సార్ ఓకే నువ్వు చెప్పు రైట్ ఓకే ఓకే భయ్య రైట్ ఓకే రైట్ ఓకే రగన్న రగ ఓకే రైట్ రైట్ ఓకే రైట్ రైట్ ఓకే అన్న కూర్చోండి ఇక్కడ సంగారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ చింతా ప్రభాకర్ గారు ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి 2 మున్సిపాలిటీలు 4 మండలాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నిధుల నుండి 163 మందికి 54,61,500 రూపాయలకు సంబంధించిన విలువ చేసే చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా చింతా ప్రభాకర్ గారు గత 10 సంవత్సరాల నుంచి కూడా మరి సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో, ఎల్ఓసీల విషయంలో ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఎవరు ఇబ్బంది వచ్చినా
కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా మరి సమాన దృష్టితో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరికీ ఎల్ఓసీలు ఇప్పించడం కానీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ తర్వాత హాస్పిటల్ పాలైన తర్వాత వచ్చినప్పుడు చెక్కులు ఉడిపించడము జరుగుతూ ఉన్నది. దాంట్లో ప్రక్రియలో భాగంగానే ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున ఇవ్వడం అనేది నిజంగా చాలా కుటుంబాలకు ఎంతో కొంత ఆర్థికంగా సహాయం జరిగేటువంటి విషయం. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని మరి ఆరోగ్యాలు కాపాడుకోవడానికి ఆరోగ్యాలు మంచిగా చేసుకునే ఇబ్బంది లేకుండా ప్రభాకర్ గారు సహకారం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వీళ్ళు ప్రజల ఆరోగ్యం కోసం ఇదే కాకుండా ఈ సంగారెడ్డిలో మరి హరీష్ అన్న ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారు 2018 ఎన్నికల్లో సంగారెడ్డికి వచ్చి ఈ కాన్స్టిట్యున్సీ జిల్లా కేంద్రం మెడికల్ కాలేజ్ అవసరం ఇక్కడ అని చెప్పి ప్రభాకర్ గారిని గెలిపియండి, నేను మెడికల్ కాలేజ్ ఇస్తానని చెప్పి మంజూరు చేసి మరి ఓడిపోయాక కూడా అసెంబ్లీలో మాట్లాడి నేను ఎన్నికల్లో సంగారెడ్డికి వచ్చినప్పుడు చెప్పినా తప్పకుండా సంగారెడ్డి మెడికల్ కాలేజీ ప్రభాకర్ గారి కోరిక మేరకు హరీష్ అన్న నాయకత్వంలో కొత్త మెడికల్ కాలేజ్ మంజూరు చేస్తామని చెప్పి మంజూరు చేసిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు. వారు అదేవిధంగా మంజూరు చేసిందే తడువుగా మరి ఆర్థిక శాఖ మంత్రి మరియు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి హరీష్ అన్న వెంటనే పనులు ప్రారంభం చేసి క్లాసులు కూడా ప్రారంభం చేసుకున్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. సంగారెడ్డిలో మరి చాలామంది చాలా రకాలుగా చేసిన దానికే మళ్ళీ విజిట్ చేసి మా పుణ్యాన్ని వచ్చింది మేము తెచ్చినామని చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా మేము ఒకటి వాళ్ళని అడగదలుచుకున్నా ఉన్నాం. గతంలో 10 ఏళ్ళు రాష్ట్రంలో కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నది, మేము తెచ్చినటువంటి మెడికల్ కళాశాల మేము తెచ్చినామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా మీ ప్రభుత్వమే ఉన్నది కాబట్టి మీరే నామినేటెడ్ పోస్టులలో ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో పదవులలో ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సరే ఈ సంగారెడ్డి డంపు యార్డు పరిష్కారం చేయండి. చింతా ప్రభాకర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫసల్వాదిలో ఒక డంపు యార్డు కట్టిండు, దాంతోపాటు 3 జాగాల స్థలాలు సేకరించడం జరిగింది. మరి సంగారెడ్డికి ఒక రింగు రోడ్డు లేదు, నీ ఆయంలో ఇప్పుడు చేసి చూపించండి కొత్త పని చేస్తే. ఇప్పటిదాకా 10 ఏళ్ళలో ఏం చేయండి, మేము చేసిన మంచి మెడికల్ కాలేజ్ మేము చేసామని చెప్పడం అవుతుందో రాజకీయాలు దివారు కోరిన నిదర్శనం అది. కాబట్టి ఇప్పటికైనా సరే మెడికల్ కాలేజ్ పక్కా చింతా ప్రభాకర్ గారి కోరిక మేరకు అప్పటి సీఎం కేసీఆర్ గారు మంజూరు చేశారు. హరీష్ అన్న నాయకత్వంలో కన్స్ట్రక్షన్ చేసుకున్నాం, క్లాసులు కూడా ప్రారంభం చేసుకున్న విషయము ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలకందరికీ కూడా తెలుసు. మరి నీకంటే చాలామంది మరి నాయకులు ఉన్నారు, చాలామంది చెప్తా ఉన్నారు, మరి నీ వాడరాని భాషలో మాట్లాడుతూ ఉన్నాం. నువ్వు అన్న భాషలో నువ్వు అదే అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి రింగ్ రోడ్ కావని ఇంటర్నల్గా సంగారెడ్డికి సంబంధించిన సగం వార్డులలో సీసీ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఈరోజు వరకు. 3 సార్లు ఎమ్మెల్యే చేసి మరి మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నారాయణఖేడ్లో ప్రకటించిన 75 కోట్ల రూపాయలు చింతా ప్రభాకర్ వీటిని తప్పిస్తే ప్రత్యేకంగా నిధులే లేవు. 500 కోట్లు మహబూబ్ సాగర్ పేపర్లు ప్రకటించడం కాదు, సంగారెడ్డికి సదాశివపేట మున్సిపాలిటీకి అప్పుడు ఇచ్చిన నిధులు తప్ప మళ్ళీ నిధులు లేవు. కాబట్టి ఇప్పటికైనా సరే నువ్వు ప్రకటించిన 500 కోట్లతో పాటు సంగారెడ్డి గలీలలో ఉన్నటువంటి సీసీ రోడ్లకు మోరీలకు ఇంకో 500 కోట్లు తీసుకొచ్చి నీ చిత్తశుద్ధిని సంగారెడ్డి మీద ఉన్న ప్రేమను చాటుకొని మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.